ఇస్లాంలో కొన్ని మాటలు గడుసుగా ఉంటాయి, బాధ కలిగిస్తాయి. కానీ అవి ఫాలో చేస్తే మనకి వాటి పుణ్యం అన్నిటికన్నా ఎక్కువ. అలాంటిదే ఈ హదీస్ పరంగా ఇదొక వీడియో మీకోసం. భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకుందాం. భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధం, అంటే హరాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. భర్త తన భార్యను పడకపైకి పిలిచినప్పుడు ఆమె అకారణంగా రాకపోతే దానికి గాను భర్త ఆమె మీద అసంతృప్తితో ఉంటే తెల్లవారేదాకా దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. రిఫరెన్స్ సహీ బుఖారీ 3237, సహీ ముస్లిం 1436. అనేక మంది స్త్రీలు భర్తను మరియు తన మధ్య ఏదైనా చిన్న తగాదా జరిగినా తనపై ఉన్న భర్త పడక హక్కును నిరాకరించి శిక్షించాలన్నది ఆమె అభిప్రాయం. కానీ ఇది ఎన్నో భయంకర చెడులకు దారితీయవచ్చు. భర్త ఏదైనా నిషిద్ధ కార్యంలో పడవచ్చు. భర్త మరో పెళ్లి గురించి నిశ్చయించుకోవచ్చు. అందుకే భార్యాభర్త పిలుపును త్వరగా స్వీకరించాలి. ఇందులో కూడా ఆమెకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును అనుసరించిన పుణ్యం లభిస్తుందని ఆశించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ఆదేశించారు: భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె ఒంటె వీపుపై ఉన్న రావాలి అని. రిఫరెన్స్ స్క్రీన్ మీద ఇస్తాను. సహీహుల్ జామే 547. భర్త భార్య స్థితిగతులను గమనించాలి. ఆమె రోగంతో, గర్భంతో లేదా ఏదైనా అవస్థలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మెదులుకుంటూ ఉంటే వారి మధ్య ప్రేమ, ఐకమత్యం ఎల్లకాలం ఉంటుంది. విడిపోవడానికి, విచ్ఛిన్నానికి దూరంగా ఉండవచ్చు. బేషక్.